నమస్తే అమ్మా, మన ఛానల్కి స్వాగతం. ఇగో ఈ రోజు మన గోదావరి స్టైల్లో అమ్మ నేర్పిన ఆవకాయ పచ్చడి పెట్టుకుందామే. చక్కటి కాయలు తెచ్చుకున్నాము, మంచి దేశవాళి కాయలు. అవన్నీ ఎలా పెట్టాలో పక్కా కొలతలతో, అన్నీ అమ్మ చెప్పిన కొలతలే. ఇక అవి మారవు అనమాట. అమ్మ చెప్పిన కొలతలు అంటే అవి మారవు ఎప్పుడు ఒకే టైంలో. నేను 30 సంవత్సరాల నుంచి కూడా అట్లాగే పట్టుకుంటున్నాను అనమాట, అమ్మ నేర్పినట్లు. చక్కగా పట్టి మీ అందరికీ చూపిస్తాను. మీరు ఎంత రానుడైనా పట్టేసుకోవచ్చమ్మా. చక్కగా రండి పట్టుకుందాం. నాన్నకాయలు కాసేపు చక్కగా తుడుచుకుని ఇట్లా ముచ్చుకులు కోసేసి తుడిచేస్తే సన అంతా పోద్ది. అప్పుడు మనం కట్ చేసుకుందాం ముక్కలు. ఇట్లా తుడిచేసుకోవాలి శుభ్రంగా. ఇట్లా ఇదమ్మా పొద్దున్న కాయలు చూపించాం కదా, కడిగి తుడిచి ఇగో కోసాము. ముక్కలన్నీ ఆరబెట్టేసాం 2 గంటలు. చక్కగా తడి అది అంటే అంతా పోద్ది అని బట్ట మీద ఆరబెట్టేసాం. చక్కగా ఆరిపోయినాయి. ఇగో చూడండి, ముక్కలు చక్కగా ఇలా కోసుకున్నాం. భలే కాయలు దొరికినాయి, మంచి దేశవాళి కాయలు దొరికినాయి. అసలు కొయ్యటం ఎంత కష్టమైందో. చాలా బాగున్నాయి, ముదురుకాయలు అనమాట. ఇప్పుడు ఇది ఎలాగా అన్ని ఎంత వేసుకోవాలో చెప్తాను. అన్ని కొలుచుకుని చూపిస్తాను, పడతాం చూద్దరు కానీ. ఇక అమ్మాయి మార్కంతో కొంచెంగా కొలుచుకుందాం. ఎన్ని కొంచాలు అయితే అన్ని దాన్ని బట్టి అప్పుడు కారం వేసుకుందాం. కొంచెం అంటే ఈ 4 సేర్లు అనమాట. రెండు కొంచాలు. ఇదిగో మూడోది. ఇదిగోనమ్మా, కొంచెం ముక్కలకైతే ఇట్లా ఈ డబ్బాతో సేరు డబ్బా అనమాట. ఇది సేరు డబ్బాతో ఇట్లా పోసుకుంటే మనకి సరిపోద్ది. ఇట్లా కొంచెంకి రెండు కొంచెం. కారం 3 డబ్బాలు పోసాం కదా, ఆవపిండి కూడా 3 డబ్బాలే పోస్తున్నాం. అంటే 3 కొంచాలకి 3. ఉప్పు కొంచెం ఎలుతుగా పోసుకున్నాం. ఇది రాళ్ళు ఉప్పు ఎండలో పెట్టి మిక్సీ పట్టే, చక్క మెత్తగా పట్టి ఎండలో పెట్టుకున్నాం. అందుకని తక్కువ పోసుకుందాం. కావాలంటే మళ్ళీ 3వ రోజు కలిపే రోజు ఇదిగో కొంచెం వెలుతుగా పోస్తున్నా. 3 వంతులు పోస్తున్నా. మా మెంతిలో శారీడు మెంతులు వేస్తున్నా. మెంతి పిండి వేయట్లేదు, ఇంకా మెంతులే. ఇవన్నీ కొలతలన్నీ మా అమ్మ చెప్పిందమ్మా. అమ్మ చెప్పిన ఆవకాయ పచ్చడి. ఇగో ఎల్లుల్లిపాయలు కొలుచుకున్న ఎల్లుల్లిపాయలు. అన్నీ ఇలా కలిపేసుకోవాలన్నమాట. చక్కగా కలిపేసుకుని ఇప్పుడు మనం పచ్చడిని పట్టుకున్నాం. కొంచెం కొంచెం ముక్కలు నూనెలో వేసి ఇందులో వేసుకుంటే అప్పుడు కారంలో వీటిని కలిపి అప్పుడు మనం డబ్బాల్లో చాడీల్లో పెట్టుకోవాలన్నమాట. ఇట్లా వేస్తే ముక్క పీకుస్తుంది, బాగుంటుంది. నూనెలో వేసుకుంటే అట్లా
అన్ని ముక్కలుగా అంటుకోవాలి. ఇదిగమ్మా ఇలా రెండింటిలో పెట్టేసాం. 3 కొంచాల ముక్కలు ఇలా మిగిలిన కారం పైన పోసేసి నూనె అది పైన పోసాం. ఇలా పెట్టుకుని ఇదిగమ్మా దీంట్లో కూడా పోసుకున్నాను. మా అమ్మ నేర్పిన కొలతలు అనమాట ఇవన్నీ. అమ్మ నేర్పింది ఇవన్నీ నాకు. సంవత్సరం ఇట్లాగే పెట్టుకుంటాను. మరకానికి చేరుకు తక్కువ ఉప్పు, చేరు తలగట్టు ఆవపిండి, కారం అట్లా అనమాట. ఇంకా మళ్ళా పడితే కలిపే రోజున అంతా కలిపి ఒక దాంట్లో వేసి కలుపుకొని ఇంకా కొంచెం నూనె పోసుకున్నాం. ఇదిగో ఇట్లా పోసేసాను. నూనె అంతా కిందకి వెళ్ళిపోతుంది, నూనె ఉండదు. 3 రోజులు అయినప్పటికీ ఈ మామిడికాయ ముక్కల్లో కూడా ఒకటి వస్తుంది కదా, అది ఇది కలిసి చక్కగా మళ్ళీ పైకి వస్తుంది అనమాట. 3వ రోజు కలుపుకుందాం. చక్కగా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేద్దాం, బట్ట కప్పేసి. పచ్చడి ఎప్పుడైనా సరే శుచి శుభ్రతతో పట్టుకోవాలి. ఏది తడి ఉండకూడదు. చేతులు కానీ బేసిన్లో మనం కలుపుకునే కానీ కొలుచుకునే కానీ ఏది తడి ఉండకూడదు, ఏమి ఉండకూడదు. చక్కటి మంచి వస్త్రం వేసుకుని పట్టుకోవాలన్నమాట. చక్కగా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కదా, అందుకని శుచి శుభ్రతలో పట్టుకోవాలి. మన పెద్దోళ్ళు అయితే ఇదివరకు ఎవరిని రానిచ్చేవాడు కదా, పిల్లలైన వాళ్ళని. పచ్చడి కలిపేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మట్టితో ఆచారాలతో పట్టుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు అంటే అంత ఎక్కువ ఎవరో పడతలేదు కదా. సరే అమ్మా, 3 రోజులపై కలిపినప్పుడు చూపిస్తా. ఉంటా. ఇదిగో అమ్మా మన పచ్చడి మనం పట్టుకున్నాం కదా, 3 రోజులు 3 రేతులు కలవాలి కదా. 3 రేతులు రాత్రితో అయిపోయి 4వ రోజు కలుపుతున్నాను. పచ్చడి తిరగ కలుపుతున్నప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందా. ఉప్పులు తక్కువైనా, కారాలు తక్కువైనా, అంతా కొలతే కదా, కారాలు ఏం తక్కువ. ఇదిగో అమ్మా మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మన పెద్దలు చెప్పిన లెక్కలతో చేసిన పచ్చడి అనమాట. ఇది సంవత్సరం ఉన్నా ఇంకా ముక్క చెదరదు. ఇది ఎప్పుడు మేము జాడీలోనే పెడతాం. వీడియో తీయాలని డబ్బాలో పెట్టాం. తర్వాత ఇంకోసారి కలిపాక అప్పుడు మళ్ళీ జాడీలో చదివేసుకుంటాం అన్నమాట. ఇదిగో అమ్మ చాలా బాగా కుదిరింది. ఇదే కొలతలతో మీరు కూడా పట్టుకోండి, చూతురు కానీ ఎలా వండుతాం. ఇదిగో అమ్మ ఇట్లా కలిపేసి నూనె పోసాను పైన. మళ్ళా ఇంకా పైకి వచ్చేస్తాయి. రావాలి అంత నూనె ఎంత బాగుంటే అంత ఎరుపు తగ్గకుండా ఉంటుంది. పచ్చడి ఎర్రగా ఉంటుంది, మొక్క పాడవకుండా ఉంటుంది. చూడండి ఫుల్గా నూనె పోసుకోవాలి. ఇప్పుడే కలిపాను అంటే ఇంకొన్నది కూడా పైకి వస్తాయి. పైన పోసే కొంత ఇట్లా ఒక వారం రోజులు అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టుకునేవాళ్ళు. ఒక వారం ఆగాక పెట్టుకున్నాం. అప్పుడే పెట్టుకోకుండా మళ్ళీ 2వసారి కలుపుకోవాలి. మళ్ళీ ఇంకోసారి కలుపుకుని మళ్ళీ అన్ని చూసుకుని తర్వాత పెట్టుకుందరు. కానీ ఎందుకంటే ఆవాల పిండి అది వాసన వస్తుంది అనమాట. ఆ వాసన తగ్గాక పెట్టుకుంటే మీకు బాగుంటుంది అనమాట. ఒకేం చెదిరిపోదు అప్పుడే ఎన్ని రోజులైనా. ఇప్పుడు మన ఆవకాయ బిర్యానీ రెడీ అవుతుందా? అవుతుంది. దీనికోసం వెయిట్ చేస్తున్నారనమాట పిల్లలు. మా మనవలు ఈ పచ్చడి కోసం ఎదురు చూస్తున్నారమ్మా. ఎప్పుడు పెడతా నాకు అనుకొని. మా పిల్లలు చూసారా పచ్చడి ముద్దలకు ఎగబడుతున్నారు.
ఆవకాయ బిర్యానీ కదా మరి. చూసారు కదండి, పర్ఫెక్ట్ కొలతలతోటి మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.